సార్ నా వైఫ్ ఉందే, తను నాకంటే మీకు చాలా పెద్ద ఫ్యాను. గుడ్ చాయిస్. తను మా పెళ్లి వీడియోని 2 సార్ల కంటే ఎక్కువగా చూడలేదు, కానీ మీరు నటించిన పాటల వీడియోని మాత్రం రోజు మొత్తం చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను తనకి చెప్తాను సార్. ఇదిగో పవన్, చెప్పండి సార్. నువ్వు సార్ కోసం మంచి టీ తెచ్చివ్వు. అరే వద్దు. నో టీ. ఉదయం పూట నేను ఎప్పుడు కాఫీ తాగుతాను. కాఫీ? వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కూడా ప్రతిరోజు మార్నింగ్ కాఫీయే తాగుతాను. ఇదిగో పవన్, మంచి కాఫీ చెప్పు సార్ కోసం. ఏ పవన్ ఇలా చెప్పండి సార్. దీనికోసం జ్యూస్ తీసురా. ఓకే. ఇదిగో మాల్తీ, నీకు తెలుసా ఈ రోజు మా స్టేషన్ కి ఎవరు వచ్చారు అనేది? అభి, ద రాక్ స్టార్. అభి తను జైల్లో ఉన్నాడా? మీరు తన్ని జైల్లో వేశారా? అయ్యో మాల్తీ, నేనేమి ఆయన లోపల పెట్టలేదు మాల్తీ. నేను ఉదయాన్నే కదా డ్యూటీకి వచ్చాను. అయితే ఎవరు పెట్టారో కనుక్కో. వెంటనే ఆయన్ని విడిచిపెట్టు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే నేను నిన్ను ఇంటికి రానివ్వను. చెప్తున్నాను. అడిగానని చెప్పండి. అరే అలాగేలే, నేను విడిచిపెడతాను. ఇలా చూడు, నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టేషన్కి వచ్చాయి. ఏంటిదంతా? ఎందుకు ఇలా ఫోటోలు తీర్చుకుంటారు? అందరూ వెళ్ళండి, ఫోటోలు తీయకండి. ఒక్క ఫోటో కూడా తీయకూడదు, వెళ్ళండి. అభి సార్, ఒక్క ఫోటో తీసుకోవచ్చా? వై నాట్? వాడికి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇమ్మని చెప్పాను కదా, నువ్వు చెయ్యి కూడా వేయలేదా? ఎలా చెయ్యగలను సార్? అతని వైఫ్ వచ్చి నన్ను బెదిరించింది సార్. నేను ఆమె భర్తని ముట్టుకున్నా, అతని మీద చెయ్యి వేసినా సరే ఆవిడ వేల మంది ఫ్యాన్స్ ని, మీడియా వాళ్ళని స్టేషన్ వద్దకు తీసుకొస్తానంది. చాలా గొడవ జరిగి ఉండేది సార్. నేను అతని మీద చెయ్యి వేయకపోవడం మంచిదైంది. లేదంటే అతని ఫ్యాన్స్ అభిమోహం చూస్తే రాత్రి పోలీస్ స్టేషన్లోనే గొడవ చేసి ఉండేవాళ్ళు. నేను మీడియా వాళ్ళకి, సీనియర్స్ కి ఏమని జవాబు చెప్పాలి సార్? సస్పెండ్ కూడా అయ్యి ఉండేవాడిని. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో ఆలోచించు యాదవ్. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు సార్. నా డ్యూటీ పూర్తయిపోయింది. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ కూడా వచ్చేశాడు. ఇక ఎవరైనా అతనికి ఇలా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అభిను మనమిద్దరమే గొడవ పడేలా రెచ్చగొట్టామని, అప్పుడు అతను చాలా త్వరగా బయటకు వస్తాడు. స్టేట్మెంట్ ఎవరిస్తారో నేను చూస్తాను. ఎవరిస్తారు స్టేట్మెంటా? ఆయన వైఫ్ ఇచ్చే అవకాశం ఉంది కదా సార్. రాత్రంతా పోలీస్ స్టేషన్ బయటే కూర్చొని ఉంది. తను ఇక్కడికి ఏ క్షణంలోనైనా రావచ్చు. మీరు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఈ కేసులో అసలు కొంచెం కూడా దమ్ము లేదు. ఒక్కసారి మీ వైఫ్ ఇక్కడికి వచ్చి ఆవిడ స్టేట్మెంట్ ఇస్తే, నిన్న ఆ కార్పొరేటర్ మిమ్మల్ని రెచ్చగొడితేనే మీ మధ్య గొడవ జరిగిందని, అప్పుడు ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మేము మిమ్మల్ని విడుదల చేయించేస్తాము. వైఫ్ ఇచ్చే స్టేట్మెంటా? ఐ మీన్ ఇంకే దారి లేదా దీనికి? వైఫ్ కాకుండా ఇంకెవరిదన్నా స్టేట్మెంట్ పనికిరాదా? చూడండి, ఈ కేసులో మీ వైఫ్ ఐ విట్నెస్ గా ఉన్నారు. ఇక చట్టానికి ఐ విట్నెస్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా ముఖ్యం. ఇంకెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని నమ్మడం కుదరదు. ఎందుకంటే అది ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది. ఐ మీన్ వాళ్ళని కొనేసి లేక ప్రెషర్ చేసి స్టేట్మెంట్ ని మార్చేయడం జరుగుతుంటుంది. కానీ మీ మిసెస్ ఎప్పుడు కూడా అలాంటి పని చేయలేరు కదా. అందుకే ప్రస్తుతానికి మీ మిసెస్ ఇచ్చే స్టేట్మెంట్ అన్నిటికంటే ముఖ్యమైన స్టేట్మెంట్ అవుతుంది. ఫెయిర్ ఎనఫ్. అనయ్య నిన్ను వదిలేశారా? ఇంకా వదలలేదు. ఆయన వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. ఇంకా వదలేదంటే ఏంటి ఉద్దేశం? నిన్న రాత్రి నువ్వు ఫోన్ చేసి పెట్టుండకపోతే అన్నయ్య రాత్రి బయటకు వచ్చి ఉండేవాడు తెలుసా? నేను ఎప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను. వాట్ రాబిష్! అంటే నీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా? నేను నీకు ఫోన్ లిస్ట్ చూపించానంటే లెక్క పెట్టేసరికి రాత్రి అయిపోతుంది, అర్థమైందా? అని నువ్వు విలాంట్లో ఎందుకు పెట్టుకున్నావు? నీకు తెలుసా అసలు నేను రాత్రి పడుకోలేదు. ఇక్కడ అసలు నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ నువ్వు చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నావు. అది యాక్చువల్లీ నువ్వు డల్ గా ఉన్నావు కదా. ఐ మీన్ లుక్ ఎట్ యువర్సెల్ఫ్. ఒక్క రాత్రికే నీ ఫేస్ అంతా డార్క్ అయిపోయింది. ఆర్ యు సీరియస్? మిర్రర్ ఉందా నీ దగ్గర? ఆఫ్ కోర్స్. సీ. OMG, నేను ఈ ఫేస్ తో నా ఫ్యాన్స్ ముందుకు ఎలా వెళ్ళగలను? అభి సార్, ఇక్కడి నుంచి మీరు చక్కగా స్నానం చేసి వెళ్ళండి. చాలా ఫ్రెష్ గా కనిపిస్తారు. ప్లీజ్ మీరు మీ సజెషన్ ని మీ దగ్గర పెట్టుకోండి. అదిగోండి, మీ వైఫ్ కూడా వచ్చేసారు. వదిన గారు నమస్తే. భయపడకండి వదిన గారు, చెప్పండి. ఐ మీన్ మిస్సెస్ అభి. ఏమైంది? మీరు ఏమీ మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ గారికి స్టేట్మెంట్ ఇవ్వండి. ఆ రోజు రాత్రి కుంకుమ భాగ్యం మ్యారేజ్ హాల్ బయట ఏం జరిగిందో దాని గురించి ఇన్స్పెక్టర్ గారికి స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు చూస్తూ ఉండు నువ్వు తన డ్రామా. అభి ముందు తను హీరోయిన్ లాగా బిహేవ్ చేస్తుంది, షో ఆఫ్ చేస్తుంది. తనే అభిని విడిపించానంటుంది. ఇదంతా నీ వల్ల జరిగిందా? నువ్వు ఏం చూశారు మీరు ఆ రోజు రాత్రి?
చూడండి ఇన్స్పెక్టర్ గారికి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు నిన్న నాకు చెప్పారు కదా, కార్పొరేటర్ ముందు మీ ఫ్యామిలీని అవమానించారు, ఆ తర్వాత గొడవ పడడానికి అభిని రెచ్చగొట్టారు, తర్వాత అభికి అతనితో గొడవ జరిగింది. చెప్పండి. లేదు, కార్పొరేటర్ ఆయన్ని రెచ్చగొట్టలేదు. తప్ప అతంది కాదు, ఈయనదే. ఈయన కావాలనే కార్పొరేటర్ మీద చేయెత్తారా? అవును, నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. అంటే మీరు నాకు చెప్పిందంతా కూడా అదంతా అబద్ధం. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదే నిజం. ఏమనుకున్నావు నువ్వు? ఇలా చేయటం వల్ల నాకు శిక్ష వేయగలవనా? నేను ఇంకొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను. నేను అదే కోరుకుంటున్నాను. నిజం వచ్చేసింది కదా నీ నోట్లోంచి. నేను ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు నాటకాలు ఆడుతూ ఉన్నావు, అబద్ధపు కన్సర్న్ చూపిస్తూ వచ్చావు. కానీ నేను జైలుకు వచ్చిన వెంటనే నీ నిజ స్వరూపం బయటపడిపోయింది. ఆలియా నిజమే చెప్పింది, నేను పిచ్చివాణ్ణి, అందుకే నేను నీ కుటుంబానికి సాయం చేశాను. అసలు నేను నీ మాటలు ఎందుకు వింటున్నానో అర్థం కావడం లేదు. ఐ సీరియస్లీ డోంట్ నో వై. నేను రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు నాతో చెప్పెళ్ళిన దాని గురించి. కానీ ఒకటి, అవన్నీ అబద్ధాలని నాకు నమ్మకం కలిగింది. ఏదో ఒకరోజు నేను బయటకు వస్తాను. కానీ నేను బయటకు వచ్చినప్పుడు నువ్వు నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏ విధంగా నేను ఇక్కడ రాత్రిని గడిపాను అదే విధంగా నీకు నీ జీవితం గడుస్తుంది. ఐఎమ్ సారీ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, కానీ చట్టం అన్నిటికంటే ముఖ్యం కదా సార్. మీ వైఫ్ స్టేట్మెంట్ లేకుండా నేను మిమ్మల్ని బయటికి పంపించడం అస్సలు కుదరదు సార్. పైగా ఇప్పుడు తెల్లారిపోయింది కూడా, అందుకని ఇప్పుడు ఈ కేసు కోర్టుకి వెళ్తుంది. ఇక అందుకని నేను మిమ్మల్ని మళ్ళీ లాకప్లో. ఐఎమ్ సారీ సార్, బట్ ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. అన్నయ్య, మా నాన్న ఉన్నారే, నన్ను ఇంత పెద్ద సమస్యలు ఇరికించేశారు. అభి జైలుకు వెళ్ళాడు, ఇదొక బ్రేకింగ్ న్యూస్. కానీ నాకు చెప్తున్నారు, అమ్మ వైశాలి, నువ్వు ఈ విషయం మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా చూసుకో అని. ఎలా చూసుకోవాలి నేను? చెప్పాలంటే ఇది బ్రేకింగ్ న్యూస్ మాత్రమే కాదు, ఇదైతే ఒక బాంబు లాంటిది, చాలా పెద్ద బాంబు. ఇది ఏదో ఒకరోజు తప్పకుండా పేలుతుంది, అది కూడా పెద్దగా. అయినా ఈ అభికి మతేమైనా పోయిందా? భార్య విషయంలో తలదొర్చాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు తనకి? తనకు సేవ చేసే ప్రయత్నంలో నన్ను బాగా ఇరికించేశాడు ఈ అభి. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతవరకు మీరందరూ ఎందుకు నిద్రపోలేదు? ఆలియా ఎలా పడుకోగలం? అన్నయ్య గురించి అందరం చాలా టెన్షన్ పడతాం. అన్నయ్య ఎక్కడున్నాడు? ఆలియా మొహం చూస్తే నాకేమనిపిస్తుందంటే అభి ఎక్కడున్నాడనేది తనకు తెలిసే ఉంటుందని. మరి తన విషయం మాకెందుకు చెప్పలేదు? తన ఫ్యామిలీలో అందరి దగ్గర ఎందుకు దాచిపెట్టింది? తనేదో పనుండి బయటకు వెళ్ళాడు, ఎవరు తన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అని అందరికీ చెప్పాడు. అందుకే మీరెవరు టెన్షన్ పడకండి, వెళ్ళి నిద్రపోండి. వైశాలి, నువ్వు ఆలియా గురించి వదిలే, ఆ ప్రజ్ఞ గురించి ఆలోచించు. ప్రజ్ఞ గనక ఈ విషయం తెలిసిందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ కుంకుమ భాగ్య హాల్
నీ వల్లే సమస్యల్లో పడిందని అప్పుడు తను నిన్ను అస్సలు వదిలిపెట్టదు. అసలు తను నీ కుటుంబ సభ్యుల్ని ఒక్క వేలుతో ఆడిస్తోంది. నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. అసలు నువ్వు ఎంత పని చేసావు వైశాలి, ఎంత పని చేసావు. స్వయంగా నీ డెత్ ఫారం మీద నువ్వు నీ భర్త చేత సైన్ చేయించుకున్నావా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? నాన్నకి ఫోన్ చేసి అడుగుతాను. ఆయన నన్ను ఈ సమస్య నుంచి బయట పడేయగలరు. ఎంతైనా ఫ్లాట్ పేరు చెప్పి ఆయనే కదా నన్ను ఈ సమస్యలు ఇరికించేశారేలా. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఆయన నన్ను కాపాడాలి. ఫోన్ చేసి చూస్తాను ఆయనకి. రింకప్పు, ఈ ఫోన్ ఉందే ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే అస్సలు పనిచేయదు. ఏదో ఒక రోజు నేను బయటకు వస్తాను, కానీ నేను బయటకు వచ్చినప్పుడు నువ్వు నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అమ్మా, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేసావు చెప్పు. అబద్ధం స్టేట్మెంట్ ఇచ్చావా? అభి మనకి సహాయం చేశారు. మన హాల్ని కూల్చాలనుకున్న ఆ కార్పొరేటర్ని ఎదిరించారు. కానీ నువ్వు కనుక నిజం చెప్పుంటే తను వదిలేసుండే వాళ్ళు కదా. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు నీ మీద చేయి చేసుకోలేదు, ఎందుకంటే నువ్వే తప్పు చేయలేదు. కానీ ఇవాళ నువ్వు ఎందుకు ఇలా చేసావు ప్రజ్ఞ? ఎవరు తమ శత్రువులతో కూడా ఇలా ప్రవర్తించారు, కానీ తను నీ తాళి కట్టిన భర్త. ఎందుకు ఇలా చేశావు? తను నీ మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటుందో నేను చెప్తానన్నయ్య. నువ్వు తనతో ఏ విధంగా ప్రవర్తించావు, ఎన్నెన్ని మాటలన్నావు, వాటన్నిటికీ కూడా తను నీ మీద పగ తీర్చుకోవాలి. ప్రవీణ్ బుల్బుల్ విషయం నువ్వు తన ఫ్యామిలీకి రివీల్ చేశావు కదా, అందుకు కూడా నీ మీద పగ తీర్చుకుంటోంది. వాళ్ళిద్దరికి పెళ్లి జరగనివ్వలేదు, అందుకే నీ మీద పగ తీర్చుకుంటోంది. అన్నయ్య, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను చెడ్డ వాళ్ళందరికీ చెడు జరగనివ్వాలి అని. వాళ్ళకి తోడుగా ఉండొద్దు అన్నాను, కానీ నువ్వు నా మాట వింటేనే కదా. ఆయన నువ్వు వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళావు కదా, వాళ్ళు ఏం చేశారు నీకు చెప్పన్నయ్యా? నీ ముందు తను ఏడ్చి నాటకాలాడింది, ఎందుకంటే నువ్వు తనకి సాయం చేస్తావని. నువ్వు వాళ్ళకి సాయం చేశావు, కానీ దానికి నీకేం చేసింది తను? ఏం లేదన్నయ్య, బయట నిలబడి నవ్వుతోంది నిన్ను చూసి. ఎందుకో తెలుసా? బికాజ్ షీ మేడ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ యూ. నీ మనసు చాలా మంచిదన్నయ్య, అందుకే దాన్ని ఇప్పుడు తన అవకాశంగా తీసుకుంటోంది. మేము లాయర్ని అరేంజ్ చేసేసామన్నయ్య, అన్ని ఏర్పాట్లు చేసేసాం, కానీ తను లాస్ట్ మూమెంట్ లో ప్రవీణ్ కి ఫోన్ చేసింది, అంత నాశనం చేసేసింది. షీ రూడింగ్ ఎవ్రీథింగ్. అందుకే నేను చెప్తూనే ఉన్నాను, తనకి సాయం చెయ్యొద్దు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు అని. ఈ జైలు లోపల నువ్వుండకూడదన్నయ్య, తను ఆ ప్రజ్ఞ ఉండాలన్నయ్య. నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నానన్నయ్య. నేనేమైనా చేయగలిగితే బావుండు. నేను ఒక పని చేస్తాను, నేను వెళ్ళి ఇన్స్పెక్టర్తో చెప్పేసి వస్తాను. నిన్ను బయటికి పంపించి నన్ను లోపల పెట్టమని చెప్తాను. నేను ఇలా చూడలేను అన్నయ్య, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. డోంట్ వరీ, నేను బయటికి వస్తాను. ఆ తర్వాత పగ అంటే ఎలా ఉంటుందో అది నేను తనకు అర్థమయ్యేలా చేస్తాను. నీకు నీ ప్రజ్ఞ మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా అమ్మా? నీకు నిజంగానే అనిపిస్తోందా నేను నా భర్త విషయంలో ఇలా ప్రవర్తిస్తానని? ఆయన జైల్లో ఉండాలని నేను నిజంగానే కోరుకుంటే రాత్రంతా నేను ఆయన కోసం ఇక్కడెందుకు కూర్చుంటాను? ఆయన మీద చెయ్యకూడదని పోలీస్ ఇన్స్పెక్టర్తో ఎందుకు గొడవ పడతాను? ఎందుకు ప్రార్థన చేస్తాను నేను? ఆయన క్షేమంగా బయటికి రావాలి అని. అర్ధరాత్రి నేను ప్రవీణ్కి ఎందుకు ఫోన్ చేస్తాను? లాయర్ని ఎందుకు కలుస్తాను? ఎందుకు నేను ఇలా? నేను ఇక్కడికి సాక్ష్యం చెప్పి ఆయన్ని విడిపించడానికే వచ్చాను, కానీ లోపలికి వెళ్ళడానికి ముందు బయట కార్పొరేటర్ ఇన్స్పెక్టర్తో మాట్లాడడం నేను విన్నాను. స్టేట్మెంట్ ఎవరిస్తారో నేను చూస్తాను. ఎవరిస్తారో చూస్తానా? ఆయన వైఫ్ ఇచ్చే అవకాశం ఉంది కదా సార్. రాత్రంతా పోలీస్ స్టేషన్ బయటే కూర్చుని ఉంది. తను ఇక్కడికి ఏ క్షణంలోనైనా రావచ్చు. నువ్వు పని చెయ్యాదో, వాడిని బయటికి వెళ్ళనివ్వు. ఇక్కడున్న జనంలో మన వాళ్ళందరినీ ఉండనివ్వు. మన వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు, వాడికి మక్కీలు విరగొట్టమని. వాడు అన్ని విషయాలు మర్చిపోయేలా వాడిని కొట్టండి. జనాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి వాడి పరిస్థితి దారుణంగా ఉండాలి.
ఈ ఐడియా బాగుంది సార్. ఎవ్వరికీ అనుమానం రాదు, ఎవ్వరిని అరెస్ట్ చేయలేం. న్యూస్ ఏమని వస్తుందంటే ఫ్యాన్స్ అందరికీ కోపం వచ్చి అభి మీద దాడి చేశారని. నాకు తెలుసమ్మా, ఆయన్ని కాపాడడానికి ఇంకేదైనా దారి కూడా ఉండుండొచ్చు, కానీ ఆ టైంలో నేను చాలా భయపడిపోయాను. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక ఆ టైంలో ఎలా అనిపించిందో నేను అలాగే చేసేశాను. నేనేదైతే చేశానో అది తెలివిగా చెయ్యకపోవచ్చు, కానీ నిజాయితీగా చేశానమ్మా. అందుకే నేను కానీ ప్రజ్ఞ, నువ్వేదైతే చేసావో దానివల్ల నువ్వు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నావని కదా ఆయన కనిపిస్తుంది. ఎంతో ప్రేమించే అభి నేను ఇప్పుడు ద్వేషించడం మొదలు పెడతాడు. కానీ ఈ టైంలో నేను నా గురించి ఆలోచించలేను కదమ్మా. నేను ఆయన గురించి ఆలోచించాలి. మన కుటుంబానికి వచ్చిన సమస్యని ఆయన తన నెత్తి మీద వేసుకున్నారు. ఇప్పుడు ఆయనకి ఎలాంటి సమస్య రానివ్వలేను. నిన్న ఆయన తన బాధ్యత నిర్వర్తించారు. ఈరోజు నువ్వు నీ బాధ్యత నిర్వర్తించాల్సిందే కదా. నీ కుటుంబం కోసమే కదా ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నువ్వు తనని ఈ సమస్య నుండి కాపాడేశావు, కానీ తన జైలు నుండి బయటకు తీసుకొచ్చి పెద్ద సమస్య నుండి కూడా బయటపడేయాలి కదమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా. నాకు తెలుసు, నా కారణంగానే ఆయన జైల్లో ఉన్నారు. అందుకే నేనే ఆయన్ని విడిపించి బయటికి తీసుకొస్తాను. ఈ మిసెస్ అభి ఏంటి ఇలా చెప్పారు? నిన్న నాకు ఆవిడ వేరేలా చెప్పారు. ఆవిడ స్టేట్మెంట్ లేకుండా మన అభిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అస్సలు కుదరదు. ఏంటి ఆవిడ స్టేట్మెంట్ లేకుండా? ఆవిడేమైనా జడ్జా? ఆవిడ ఎలా స్టేట్మెంట్ ఇస్తే అలా చేయడానికి? కానీ ఇప్పుడు I don't want any excuses. మా అన్నయ్య ఈ జైలు నుంచి బయటకు రావడం నాకు కావాలి, and that's it. Do you get that? అలియా వన్స్ అగైన్, ఇంకేం ఆప్షన్ లేదా మనకి అభిని విడిపించడానికి? ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ మిసెస్ అభి ఇప్పుడు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఈ కేసుని ఇంకా కాంప్లికేటెడ్గా మార్చారు. ఆవిడ స్టేట్మెంట్ మిస్టర్ అభిని ఇక్కడి నుంచి విడిపించడానికి చాలా ఇంపార్టెంట్గా ఉండేది, కానీ ఇప్పుడు అది ఆయనకి అగెనిస్ట్గా మారిపోయింది. దానివల్ల ఆయన ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. నాకు అసలు ఇది అర్థం కావట్లేదు. అసలు ఆవిడ ఎందుకు ఇలా చెప్పారు? నిన్న నాతో ఆవిడ తన హస్బెండ్కి సాయం చేయాలనుకుంటున్నానని చెప్పారు, కానీ ఈరోజు తనేమనుకుంటుంది? తను ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మా అన్నయ్య ఇక్కడే ఉండిపోతాడనుకుంటుందా? దీనికి ఎంత డబ్బు ఖర్చైనా సరే మా అన్నయ్య మాత్రం బయటకొచ్చి తీరాల్సిందే. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ మేక్ ఇట్ హ్యాపెన్. అలాగే, నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. అభి తన తప్పును తెలుసుకున్నాడని నాకు అనిపిస్తోంది. తను నిన్న నాతో ఒకటి చెప్పింది, ఈరోజు ఇంకోటి చెప్పింది. తనకు తెలిసిందల్లా కేవలం నమ్మకం కలిగించి మోసం చేయడమే. కానీ మంచి చేసింది. ఇలా చేయటం వల్ల నాకు కన్ఫ్యూజన్స్ దూరం అయిపోయాయి. నాకు తెలిసిపోయింది తన మనసులో నా గురించి ఎలా ఆలోచిస్తోందో. దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు మీరు నా కారణంగా జైల్లో ఉన్నారు. నేను ఇలా ఎందుకు చేశానో కూడా మీకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ నేను మీకు మాటిస్తున్నాను, మీరు నా కారణంగానే జైలుకు వెళ్లాల్సి వచ్చింది కదా. అందుకే నా కారణంగానే మీరు బయటకు వస్తారు. నేనే మిమ్మల్ని జైలు నుంచి విడిపిస్తాను. కానీ ఎలా? అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు ఏదైనా చాలా పెద్ద ఆధారం కావాల్సి ఉంటుంది మిమ్మల్ని జైలు నుంచి విడిపించడానికి. కానీ ఆ ఆధారం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రజ్ఞ గారు నమస్తే, ఎలా ఉన్నారు మీరు? కార్పొరేటర్ తనతో ఏం మాట్లాడాడు? వీళ్ళిద్దరూ కలిసి నాకు వ్యతిరేకంగా ఏమైనా ప్లానింగ్ చేయడం లేదు కదా. అందుకే తను ఇలా నాకు అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది.
కానీ నువ్విప్పుడు ఎలాంటి ప్లాన్ అయినా వేసుకో. ఏ రోజైతే నేను బయటికి వస్తానో అప్పుడు మీ ఇద్దరిని ఒకేసారిగా ఎక్స్పోజ్ చేస్తాను. ఇక అప్పుడు ఈ కళ్ళజోడి మీద పగ తీర్చుకుంటాను. ఈసారి నిన్ను తనని క్షమించే అవకాశమే లేదు. చాలా విచిత్రమైన పని చేశారు ప్రజ్ఞ గారు మీరు. నేను అనుకున్నాను మీరు చాలా అమాయకంగా ఏమీ తెలియని పతివ్రత టైప్ హౌస్ వైఫ్ అని. కానీ మీరు నాకు విషయం చెప్పండి. మీ భర్త చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మిమ్మల్ని, మీ ఫ్యామిలీని, ఆ హాల్ని కాపాడాడు. కానీ మీరు ఆయనకే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఆయన లోపల పెట్టించేశారు. ఆయన ఎంత ఫీల్ అవుతారో ఒకసారి కూడా ఆలోచించలేదా మీరు? నాకు కూడా నమ్మకం కలగడం లేదు. ఒక కార్పొరేటర్ అయ్యుండి కూడా చాలా తెలివి తక్కువ వాళ్లాగా ఉన్నావు. నువ్వేమనుకున్నావు? నా భర్త విడుదలైన వెంటనే ఆయన మీద దాడి చేయాలని ప్లాన్ చేస్తే అది నాకు తెలియకుండా ఉంటుందనుకున్నావా? నువ్వు ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుకునే మాటలన్నీ నేను విన్నాను. మీరు ఆయన్ని విడుదల చేసిన వెంటనే జనం మధ్యలో నీ మనుషుల్ని పెట్టించి ఆయన మీద దాడి చెయ్యాలని అనుకున్నారు. నువ్వెంతగా అయినా ప్రయత్నించు, కానీ నేను ఇక్కడున్నంత వరకు నా భర్తకి నువ్వు ఏ విధంగానూ హాని తలపెట్టలేవో. నిజానికి ప్రజ్ఞ గారు మీరు ఇది వినే ఉంటారు కదా, అవసరానికి మించిన ప్రేమ ప్రమాదకరంగా మారుతుందని. మీరు మీ భర్తనైతే కాపాడుకున్నారు, గానీ మీ హాల్ని ఎలా కాపాడుకుంటారు?